త్రివేణి సంగమం బయట నదుల రూపంలో కనిపించినా నీలో కూడా ఆ త్రివేణి సంగమం ఉంది. ఆ త్రివేణి సంగమం ఏమిటి అంటే ఇడా పింగళ సుషుప్న నాడి కలయిక మూడు ఉన్నాయి. ఈ భృగుటి స్థానమే. నువ్వు అక్కడ ములుగు, ధ్యానంలో ములుగు, త్రివేణి సంగమంలో స్నానం చేసినంత ఫలితం అని లాహరి మహాశయ చెప్పారు. నీ భక్తి గంగా నది లాంటిది, నువ్వు చేసే సత్కర్మలు యమునా నది లాంటివి, మరి నువ్వు పొందే జ్ఞానం సరస్వతి. ఈ మూడు ఉంటే నువ్వు త్రివేణి సంగమంలో ములిగిన దానికంటే ఎక్కువ పుణ్యము అని లాహరి మహాశయ చెప్తే, మరి గురువు గారు సత్గ్రంథ పఠనం అని స్వాధ్యాయం అని ఎంతో చెప్తారు పత్రిసారు. కానీ మనము సరి అయిన గ్రంథాలు చదవక, ఆత్మ విద్య బ్రహ్మ విద్య పెంపొందించిన గ్రంథాలు చదవక మేము పుష్కరాలకు వెళ్ళొచ్చాం, కుంభమేళాకి వెళ్ళొచ్చాం, ఇంకా ఆ గుళ్ళో అనుకుంటే అయిపోద్ది, ఈ గుళ్ళో అయిపోతుంది అని ఉపాసనలన్నీ చేస్తూ ఇంకా ఇంకా మేము అజ్ఞానులమే ఇంకా అని చాటి చెప్పుకుంటున్నాం. పత్రిజీ శిష్యులైనంత మాత్రాన కాదండి, పత్రిజీ బాటలో నడిచి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ ఆయన వాక్కుల్ని అమలులో పెట్టుకుంటే మన అజ్ఞానం నశిస్తుంది.